ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. చూసిన తర్వాత మీకు మ్యాటర్ చెప్తాను. ఇప్పుడు వీడియో చూసారు కదా, అది ఇక్కడే మేముండి ఏరియా నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది అలమొత్తల అని. ఏం జరిగిందంటే 31st రోజుని వాళ్ళది న్యూ ఇయర్ రోజుని వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి, అందరూ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి వీళ్ళు సాంగ్స్ డాన్స్ ఏదో అయితే అందులో క్రాస్ డ్రెస్సింగ్ తోటి సాంగ్స్, మన తెలుగు సాంగ్స్ కి డాన్స్ వేసారంట. అయితే అందులో క్రాస్ డ్రెస్సింగ్ అన్నది ఏంటంటే ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళు వేసుకుని ఎలా డాన్స్ అయ్యి చేయకూడదు. అది ఇప్పుడు 2022 ఫిబ్రవరిలో బ్యాన్ చేస్తారు అలా క్రాస్ డ్రెస్సింగ్ అన్నది. అది పాపం వాళ్ళకి తెలియచేసారో తెలీదు. అయితే వేసుకుని అలా చేయడం వల్ల అది టిక్ టాక్ స్నాప్చాట్ బాగా ఫేమస్. అంటే ఎక్కువ కువైటీస్ అందరూ అయ్యే వాడతారు. అందులో పెట్టారు, బాగా వైరల్ అయిపోయి అది పోలీసు వాళ్ళ సర్వర్ లోకి వెళ్ళింది. అది ఇక్కడ ఏ వీడియో పెట్టినా ప్రతిదీ పోలీసులు వాచ్ చేస్తూనే ఉంటారు. అది ఎవరో చూడరు అనుకుంటాం. వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం పక్కన పెడితే మెయిన్ అదేంటంటే అరబ్ టైమ్స్ లోకి వెళ్ళిందంట. అరబ్ టైమ్స్ అన్నది నేషనల్ మీడియాది. దానివల్ల ఇండియన్స్ అందరూ ఎలాగే ఉంటారు అని ఒక ట్యాగ్ వచ్చేసింది. వీళ్ళు ఏంటంటే చిన్న దొరికితే కానీ దాని ఇండియన్స్ అలాగే ఉంటారా అన్నట్టు ఉంటారు. టిక్ టాక్ లో మోగిపోతున్న వీడియో. మెయిన్ ఏంటంటే వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష, అలా 5,000 దినార్ల ఫైన్ ఉంటదంట, దేశ బహిష్కరణ ఉంటదంట. 5,000 దినార్లు అంటే ఇండియా డబ్బుల్లో 15 లక్షలు ఎంత ఉంటది. అలాగే 2 సంవత్సరాల జైలు శిక్ష అంటే మన ఇండియాలో జైలు అంటేనే ఏదోలాగా మనకి ఏదో ఉంటది. ఇక్కడ బయట పైగా వేరే కంట్రీలు అంటే చాలా బాధాకరంగా ఉంటది. సో వాళ్ళని దేశ బహిష్కరణ చేసేసినా బాగుంటదేమో కానీ 5,000 దినార్లు అలాగే ఈ 2 సంవత్సరాల జైలు శిక్ష అంటే చాలా నరకంలో ఉంటది. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ ఇస్తాం.